హలో అండి. అయితే లాస్ట్ వీడియోలో ఆర్టికల్స్ గురించి చెప్తారని చెప్పాను కదా. అంటే మీరెంత ఫోకస్డ్గా ఉన్నారు, లేకపోతే మీరెంత కాన్సన్ట్రేషన్తో వీడియోలు చూస్తున్నారని చెప్పి నేను ఒక చిన్న టెస్ట్ పెట్టాను. ఆ టెస్ట్ ఏంటో కాదు, నేను 10 ఆర్టికల్స్ అని చెప్పాను కదా, యాక్చువల్లీ అవి 10 లేవు. అందులో ఒక ఆర్టికల్ మిస్ అయింది. అది ఏ ఆర్టికల్ మిస్ అయిందో మీకు చెప్తాను. అది ఆర్టికల్ 25. కావాలనే మిస్ చేశాను ఆర్టికల్. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే, లైక్ జడ్జి చేయకండి అని చెప్పాను కదా నన్ను. అంటే వీడియోస్ మొత్తం చూసి చేయండి రా బాబు అని. అయినా ఇంకా కొంతమంది బుర్ర తక్క ఎదవలు, బుర్ర లేని ఎదవలు ఏం చేస్తున్నారంటే జడ్జి చేసేస్తున్నారు. మొత్తం చూడకుండా, చెప్పింది వినకుండా, దేవుడు ఇచ్చిండు కదా అని చెప్పి, నోరు ఇచ్చిండు కదా అని చెప్పి జడ్జి చేసేస్తూనే ఉన్నారు. నో ప్రాబ్లం ఎట్ ఆల్. మీకు నచ్చినట్టుగా నన్ను అర్థం చేసుకోండి. దానివల్ల నాకు జరిగే నష్టం ఏం లేదు. ఇప్పుడు కంటెంట్లోకి వస్తే, మొత్తం 10 ఆర్టికల్స్ అని చెప్పిన కదా, అందులో ఆర్టికల్ 25 మిస్ అయింది. ఎందుకు మిస్ అయిందో చెప్తాను. ఎందుకంటే నేను దానికి ఒక ప్రియారిటీ ఇద్దామనుకున్నా కాబట్టి మిస్ చేశాను. సో 10 ఆర్టికల్స్ ఏంటో మళ్ళీ ఒకసారి చెప్తాను, క్లియర్గా వినండి. ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, ఆర్టికల్ 21A, ఆర్టికల్ 23, ఆర్టికల్ 24, ఆర్టికల్ 25, ఆర్టికల్ 32. అయితే ఈ సీక్వెన్స్లో చెప్పాలి, కానీ ఆర్టికల్ 25 నేను మిస్ చేశాను కదా. సో ఫస్ట్ ఆర్టికల్ 25 గురించి చెప్పి తర్వాత వేరే ఆర్టికల్స్ గురించి చెప్తాను. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, కొంతమంది బుర్రతక్కేదవలు, అంటే దేవుడు మెదడిచ్చినా కూడా ఎట్లా వాడాలో తెలియని వాళ్ళు అంబేద్కర్ గురించి చెప్తుంటే నువ్వు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు, ఒక వర్గానికి సపోర్ట్ చేస్తున్నావు, ఇట్లా ఆలోచిస్తున్నారు. నేను ఏ పార్టీకి ఏ వర్గానికి కూడా సపోర్ట్ చేయట్లేదు. నేను అంబేద్కర్ గారి గొప్పతనం గురించి మాత్రమే చెప్తున్నాను. ఓకే, గొప్పతనం మాత్రమే, మంచి మాత్రమే, ఆయన చేసిన మంచి మాత్రమే చెప్తున్నాను. వినలేకుండా అంటే ఇని నేర్చుకునే అంటే నీకు అది లేదనుకో, లోపల ఎక్కడనో కాలుతుందనుకో అంబేద్కర్ గారి గురించి నేను చెప్తుంటే, అది నీ తప్పు, అంబేద్కర్ గారు తప్పు కానే కాదు. నెక్స్ట్ ఆర్టికల్స్ గురించి చెప్తా. ఆ ఆర్టికల్స్ విన్న తర్వాత నీ డిసిజన్, ఇంకా అంబేద్కర్ గారి గురించి నీ ఒపీనియన్, డిసిజన్స్ ఏముంటే చచ్చిపో, సరేనా? చచ్చిపో. నెక్స్ట్ ఆర్టికల్స్ గురించి నేను చెప్పుకుంటా పోతాను.